జనరల్‌గా ఏరోప్లేన్‌లు వర్కింగ్‌లో ఈ బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ అనేది పనిచేస్తుంది. అంటే ఏరోప్లేన్‌లు పైకి ఎగరాలి అంటే బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. మనము చిన్నప్పుడు ఫిజిక్స్ క్లాసుల్లో ఈ డయాగ్రామ్‌ని చూసుంటాం. కానీ ఈ డయాగ్రామ్ మనకి సరిగ్గా అర్థం కాదు. ఏదో బొమ్మ ఉంది కింద ఎగిరిపోతా ఉంది అనుకుంటాం. కానీ ఇది చాలా సింపుల్ అన్నమాట ఈ కాన్సెప్ట్. ఏరోప్లేన్ వింగ్ యొక్క క్రాస్ సెక్షన్. ఇప్పుడు ఏరోప్లేన్ ఎగురుతూ పోయినప్పుడు దాని స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతది. ఏరోప్లేన్ స్పీడ్ ఇంక్రీజ్ అయింది అంటే దానికి అగైనెస్ట్‌గా వచ్చే ఎయిర్ యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఎయిర్ అంటే నథింగ్ బట్ ఫ్లూయిడ్ అన్నమాట. ఈ ఎయిర్ అనేది స్పీడ్ ఇట్లాగా ఇంక్రీజ్ అయింది. ఎయిర్ స్పీడ్ ఇంక్రీజ్ అయితే బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ ప్రకారం వెలాసిటీ ఇంక్రీజ్ అయితే ప్రెషర్ తగ్గుతుంది అన్నాడు. కాబట్టి ఎయిర్ స్పీడ్ ఇంక్రీజ్ అవ్వగానే ఇక్కడ ప్రెషర్ తగ్గుతుంది. ఇక్కడ ప్రెషర్ తగ్గింది అంటే ఆటోమేటిక్‌గా కింద ప్రెషర్ ఎక్కువ ఉన్నట్లు. పైన ప్రెషర్ కంటే కింద ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టు. ప్రెషర్ డిఫరెన్స్ వచ్చింది. ప్రెషర్ డిఫరెన్స్ రావడం వల్ల ఏమవుతుంది? కింద నుంచి పైకి ఎయిర్ అనేది ఏరోప్లేన్ వింగ్స్‌ని పుష్ చేస్తుంది. ఈ విధంగా ఏరోప్లేన్ అనేది ఎగరడానికి బెర్నౌల్లీస్ ప్రిన్సిపల్ వర్క్ అవుతుంది.